మీ జీవన ప్రయాణం గురించి చెప్పారు. మీ దినచర్య గురించి చెప్పారు. అసలు ప్రతి రంగంలోనూ ఆడవాళ్ళకి ఎన్నో ఇబ్బందులనేటివి ఉంటూ ఉంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాల్సి వస్తుంటుంది. అవునమ్మా. మీరిప్పుడు పీఠాధిపతురాలు గదా! అసలు ఈ రంగంలో మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారమ్మా? అన్ని రంగాల్లోనూ మామూలు మనుషులమేముంది, అమ్మవారు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నది. హ్మ్. ఇప్పుడు మనం దేవి భాగవతం కనుక చూస్తే ఒక మహిషాసుని సంహరించడానికి వెళ్ళినప్పుడు, శుంభనిశుంభులను సంహరించడానికి అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళు ఆమెను దేవతగా చూడలేదు, కామదృష్టితో చూసి ఆమెనే కావాలని కోరుకున్నారు. నువ్వు ఒక ఆడదానివి, నువ్వేమి యుద్ధం చేయగలవు మాతో అన్న వాళ్లను సమస్త దేవతల కంటే తానే శక్తిమంతురాలని నిరూపించి వాళ్ళని సంహారం చేసినటువంటి దేవి, ఆమె పట్ల కూడా అటువంటి రాక్షస ప్రవృత్తిని ప్రవర్తించడం అనేటువంటిది మన పురాణాల్లోనే కనిపిస్తున్నది. కాబట్టి ఈ సమాజంలో అటువంటివి జరుగుతూనే ఉన్నాయి. నేను కూడా చాలానే ఎదుర్కొంటున్నాను కూడాను. ఎలా ఉంటుందంటే సమాజంలో మన సిద్ధాంతం చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. గుడిలోకి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టాలనిపిస్తుంది, గుడి బయటకు వచ్చి అమ్మాయిని చూస్తే అదే భావన కలగటం లేదు చాలామందిలో. అదే విధంగా ఇప్పుడు నా విషయానికి వచ్చేటప్పటికి కూడాను ఎంతోమంది శత్రువులు, ఇవేమిటి సన్యాసం తీసుకోవటం ఏంటి, సన్యాసం తీసుకొని ఈ పీఠం ఏమిటి, ఇదేమిటి అదేమిటి, ఎలాగైనా సరే కిందకి లాగాలి, లేదా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, లేదంటే ఇంకో రకంగా దుష్ప్రచారం చేయాలి అని చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే రక్షణగా పరమేశ్వరి యొక్క కృప, అమ్మ అనుగ్రహం ఉండటం వల్ల ఆమె ఎప్పటికప్పుడు ఎలా రక్షించాలో అలా రక్షిస్తూ ఉన్నది. ఎందుకంటే ధర్మం కోసం నా జీవితం, ధర్మ మార్గంలో వెళ్తున్నటువంటి జీవితం. అధర్మం వస్తూ ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఎదురుస్తూ ఉంటుంది. ఆ ఎదిరించిన ప్రతిసారి ధర్మస్వరూపిణి అయినటువంటి దేవత రక్షణగా నిలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం గమనించాల్సింది ఏమిటంటే, మామూలుగా పీఠాధిపతులు అనగానే పురుషులు గుర్తుకొస్తారు. అవును. వెళ్ళంగానే వాళ్ళని చూడంగానే ఒక నమస్కారం చేయటం, ఒక సాష్టాంగం చేయటం, ఇవన్నీ చేయటం అనేటువంటిది అనిపిస్తుంది. కానీ స్త్రీని చూస్తే అవతల ఉన్నటువంటి స్త్రీ ఎంత గొప్పదైనా సరే చేయాలనేటువంటి భావన చాలా కష్టం, చేయాలనిపించదు. ఆడవాళ్ళకు నమస్కారాలు చేసేది ఏమిటి? ఎందుకంటే నా విషయంలో నేను అనుభవించినటువంటి ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను. 4 గోడల మధ్య వచ్చి నాకు సాష్టాంగం చేసి మా కష్టాలు ఇబ్బందులన్నీ తీరాయని చెప్పిన వాళ్ళు పబ్లిక్లో ఉన్నప్పుడు ఆ సాష్టాంగం చేయటానికి వెనకాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయటం. దాని గురించి నాకు బాధలు, ద్వేషాలు ఇవేవి ఉండవు. కానీ ఒక్క భావన మాత్రం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ఏమిటంటే, ఇవాళ నేనున్నటువంటి స్థితి, నేనున్నటువంటి స్థానం, నేను కొన్ని వందల వేల మంది మహిళల కోసం చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం నిలబడుతున్నటువంటి ఈ స్థానం, వీటన్నిటికీ వచ్చేటువంటి గౌరవం నాకు మాత్రం సంబంధించింది కాదు, స్త్రీ జాతికి సంబంధించింది అనేటువంటి భావన నాలో ఉండటం వల్ల అప్పుడప్పుడు కొంచెం మనసులో అనిపిస్తూ ఉంటుంది, ఏమిటి ఈ సమాజం, ఈ పోకడ ఏమిటి, వీళ్ళు నిద్రలేస్తే అమ్మవారి దగ్గరికి వెళ్తారు, నమస్కారం చేస్తారు, కోరికలు కోరుకుంటూ ఉంటారు, కానీ వచ్చేటప్పటికల్లా ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటారేం కొంతమంది. అంటే అందరూ అని చెప్పను, కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతోటే మనం ఈ సమాజంలో జీవిస్తూ మనం అనుకున్నది మనం సాధించగలగాలి. ఒకప్పటి కాలంలో అమ్మ స్త్రీలు సీతలాగా చక్కగా సాఫ్ట్ అండ్ సెన్సిటివ్గా ఈ విధంగా ఉండడం అయితే మనకు తెలుసు. ఇప్పటి కాలంలో స్త్రీల పట్ల జరిగేటి అన్నీ కూడా మనం కళ్ళ ముందే చూస్తున్నాము. ఇప్పుడు స్త్రీ మహిషాసుర మర్దినిగా మారే పరిస్థితి వచ్చిందంటారా? ఎప్పుడో అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించింది. ఆమె అవతారమే ఇప్పుడు దసరాలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఆవిడ మహిషాసుర మర్దినిగానే అవతరించింది. మీరు సీత గురించి చెప్తూ చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా ఉన్నటువంటి వ్యక్తిగా వర్ణించారు సీతాదేవిని. ఆమె శివధనస్సుని విరిచినటువంటి వాడికే ఆమెను ఇచ్చి వివాహం చేస్తానన్నాడు వాళ్ళ తండ్రి. కారణం తెలుసు కదా, రామాయణంలో కనిపిస్తూ ఉంటుంది. సీతాదేవి చిన్నప్పుడు ఆడుకుంటూ శివధనస్సు ఉన్నటువంటి బల్లను జరిపేసిందిట చేత్తో. అంత శక్తిమంతురాలు సీతాదేవి. అయితే ఆమె తనలో ఉన్నటువంటి పరాక్రమాన్ని, వీరత్వాన్ని చూపించటం అనేటువంటిది మనకి పెద్దగా రామాయణంలో కనిపించదు. కానీ ఆమె మాత్రం అబలగాదు, సబలే. ఆమె దుఃఖము, ఆమెను పెట్టినటువంటి బాధే రావణాసుడి సంహారానికి కారణమైంది. కాబట్టి సీతగా ఉన్నటువంటి స్త్రీ మనసును నొప్పిస్తే ఆ మనసులో నుండి వచ్చేటువంటి ఆవేశము, కోపము, బాధే మహిషాసుర మర్దిని రూపంలో వచ్చి ఇబ్బంది పెట్టిన వాళ్ళని శిక్షిస్తుంది. అయితే ఇది మనం స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ పురుషులకు కూడా కష్టాలు ఉంటున్నాయి. ఆడవాళ్ళు పురుషులు కష్టాలు పెడుతున్న వాళ్ళు ఉన్నారు,
మగవాళ్ళు స్త్రీలను కష్టాలు పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఆడవాళ్ళని కష్టాలు పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా అన్ని రకాలైనా సరే ఏదైనా సరే కష్టం అనేది తప్పటం లేదు మానవ జీవితంలో. అవును. ఆ కష్ట నష్టాలకి అతీతంగా ఉండటం అనేటువంటిది చెప్పటం తేలికే కానీ సామాన్య జీవితం గడిపేటువంటి వాళ్ళకి ఒకే రకంగా చూడటం కష్టం. కాబట్టి అమ్మవారిని ఆరాధించండి, ప్రతి స్త్రీలోనూ అమ్మవారిని చూడటానికి ప్రయత్నం చేయండి. అది మీ జీవిత గమనాన్ని మార్చుకోవటానికి మొదటి మెట్టు అవుతుంది. చాలా చక్కగా చెప్పారమ్మా. మీ జీవిత ప్రయాణం విన్న తర్వాత ఖచ్చితంగా మీరు చాలా మందికి కూడా ఆదర్శం అని నాకు అనిపిస్తుంది. అమ్మ, ఒక చిన్న సందేహం, మీరు చెప్తున్నప్పుడు మంత్రోపదేశం గురించి ఒక మాట అవును, అన్నారు కదా, అవును. ఆడవాళ్ళు మంత్రోపదేశం చేయొచ్చా అమ్మా? ఆడవాళ్ళు మంత్రోపదేశం చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు అని చెప్తున్నది మన శాస్త్రం, మన పురాణం. లలితాదేవి ఉన్నది, ఆమెకు సంబంధించినటువంటి మంత్రాలను అగస్త్యుడి భార్య అయినటువంటి లోపాముద్రాదేవి ఇద్దరూ కూడా చేశారు. ఆనాడు వాళ్ళు చేసినటువంటి మంత్రాలను వాళ్ళు తరతరాలుగా వస్తున్నటువంటి వాళ్ళ శిష్యులకు ఇవ్వటం, ఆ శిష్యుల నుంచి ఇంకా శిష్యులకు రావటం, అంటే గురు శిష్య పరంపర అనేటువంటిది వస్తూ ఉన్నది. అంటే అనాది కాలం నుండి కూడా స్త్రీలు మంత్రోపదేశం చేస్తున్నారు అనేటువంటిది లలితాదేవి సంప్రదాయంలో మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ మంత్ర ఉపదేశం చేయటానికి ఏమైనా అర్హతలు ఉండాలా? ఉపదేశం అంటే మనం పక్క వాళ్ళకు చెప్పటం, ఉపాసన అంటే మనకు మనం చేసుకోవటం. రెండూ చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు. అయితే ఆ ఉపదేశం అనేటువంటిది ఒక సద్గురువు దగ్గర మనం ఉపదేశం పొందగలగాలి. అసలైన గురువును అన్వేషించుకొని మనం ఉపదేశం పొంది మనం చెయ్యాలి. మనకి మంత్రం ఇచ్చేటువంటి అధికారం వచ్చింది అంటే మంత్రోపదేశం చేసేటువంటి స్థాయి వచ్చింది అని మన గురువు మనల్ని సర్టిఫై చేస్తే అప్పుడు మనం చెయ్యొచ్చు. ఇప్పుడు నేను మంత్రోపదేశం ఇవ్వటం అంటే మా గురువు గారు నువ్వు మంత్రం ఉపదేశించేటువంటి స్థితికి నువ్వు వచ్చావు, నీకు మంత్రసిద్ధి కలిగింది, నువ్వు ఉపదేశించు అన్న క్షణం నుంచి నేను ఉపదేశిస్తున్నాను. అట్లా గురువు కృప అనేటువంటిది, గురువు ఆజ్ఞ అనేటువంటిది. దానివల్ల ఇప్పుడు మీరు ఇక్కడ కనుక చూస్తే మన ఆశ్రమంలో మహిళలు మంత్రం జపాలు చేస్తూ ఉంటారు, చక్కగా ఎవరికి వాళ్ళు హోమాలు చేసుకుంటూ ఉంటారు. అంటే కష్టం వచ్చినప్పుడో ఇబ్బంది వచ్చినప్పుడో మీరు ఎవరి దగ్గరకో వెళ్ళి మా కోసం కాస్త హోమాలు చేసి పెట్టండి, మంత్రాలు మాకు చేసి పెట్టండి అనేది కాకుండా ఈ రంగంలో కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు మహిళలు నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో మహిళలకు మంత్రోపదేశం చేయటం అనేటువంటిది కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. తద్వారా మంచి ఫలితాలను వాళ్ళు సాధిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో ఉచితంగా గురుదక్షిణ లేకుండా ఈ మంత్రోపదేశం అనేది తీసుకుంటే ఫలితం ఉంటుందా అమ్మా? ఇక్కడ ప్రతిరోజు కూడా అందరికీ ఉచితంగానే మంత్రోపదేశం ఇవ్వటం జరుగుతుంది. ఎన్ని వేల మంది వచ్చినా ఎంతమంది వచ్చినా ఉచితంగానే ఇస్తూ ఉన్నాం. అయితే గురు దక్షిణ అనేటువంటిది ఇవ్వాలి అని శాస్త్రవాక్యం. అయితే ఆ దక్షిణ కేవలం ధనం రూపంలోనే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి ఇవ్వగలిగితే ఇస్తారు, ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఇవ్వలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు నాకు దక్షిణ ఇస్తే తప్ప నేను నీకు మంత్రం చెప్పను, నువ్వు నాకు దక్షిణ ఇస్తేనే నేను నీ కష్టాన్ని తీరుస్తాను అనేటువంటిది నిజమైన గురువు లక్షణం కాదు. నువ్వు నీ కష్టం తీర్చుకున్న తర్వాత నాకేం కావాలి? ధర్మాన్ని నిలబెట్టడం కావాలి. నువ్వు ధర్మ మార్గంలో నడు, నువ్వు 10 మందికి సహాయం చేయి, 10 మందికి అన్నదానం చేయి, ఆవులకు గోసేవ చేయి. నువ్వు నీకు మంత్రం ఏ దేవత అయితే నేను అనుగ్రహించిందో ఆ దేవత గొప్పతనాన్ని గురించి 10 మందికి చెప్పు, ఇంకొక 10 మందిని ఆ దేవతకు భక్తులుగా తయారు చేయి. ఈ ధర్మ మార్గ విస్తరణ చేయటంలో గురుదక్షిణ అనేటువంటిది కేవలం ధనం వరకు మాత్రమే కాకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏది ధర్మం వైపు సమర్పించగలరో అదే ఇక్కడ అసలైన గురుదక్షిణగా భావించటం వల్ల ఇక్కడ మంత్రోపదేశానికి దక్షిణ తీసుకోవటం అనేటువంటి ఆచారము సంప్రదాయము లేవు. అద్భుతం అమ్మ. అంటే ధనంతోనే వెలకట్టకుండా మంచిని ధర్మాన్ని కూడా నలుగురికి పంచడం కూడా గురుదక్షిణ కిందకే వస్తుంది అంటారు. నిజమే. అంతేకాకుండా ఇక్కడ కొన్ని సందర్భాలలో మనం ఉచితంగా హోమాలు చేస్తాం. ఇక్కడ బ్రహ్మోత్సవాల సమయంలో అలాగే సంవత్సరంలో కొన్నిసార్లు చూసుకొని ఎన్ని వేల మంది గోత్రనామాలు ఇస్తే అన్ని వేల మందివి కూడా అమ్మవారి దగ్గర పెట్టి మన వాళ్ళు చదివి ఉచితంగా హోమాలు చేస్తారు. అయితే ఆశ్రమము ఇక్కడ జరిగేటువంటి నిత్యాన్నదానము, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు కావాల్సినటువంటి వాటికి మాత్రం భక్తులు ధనం ఇస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాలు వాటికి అవి జరుగుతూ ఉన్నాయి. ఇవ్వలేని వాళ్ళ కోసం కూడా ఇక్కడ ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి.